వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయట మనకు మార్కెట్లో ఎన్నో రకాల కుల్ఫీలు దొరుకుతూ ఉంటాయి కదా, కానీ బయట దొరికే దానికన్నా ఈ కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాదు, ఇందులో షుగర్ వాడకుండా బెల్లంతో ఈ కుల్ఫీని తయారు చేయబోతున్నాను. బెల్లంతో చేసిన ఈ కుల్ఫీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. వీటెందుకు ఈ కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పావు లీటర్ పాలు తీసుకొని వాటిని వేడి చేసుకోవాలండి. పాలు మనకు బాగా మరిగి చాలా దగ్గరగా అవ్వాలండి. అంతేకాదు, వీటిని మధ్యలో కలుపుకుంటూ గిన్నెకి సైడ్స్కి అంటుకున్న మిగిలిన పాలల్లో వేస్తూ వీటిని దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. మనకు పాలు ఇలా చిక్కగా దగ్గరగా అయ్యాయి కదా, ఇప్పుడు మనము 4 బాదం, 4 జీడిపప్పులు, 4 పిస్తా పప్పులను తీసుకోవాలి. వీటితో పాటే 2 ఇలాచీలను కూడా తీసుకోవాలి. తీసుకున్న పప్పులన్నిటినీ ఫైన్ పౌడర్లా కాకుండా లేదా పెద్ద ముక్కలుగా కాకుండా మనకు చిన్న పలుకులుగా వచ్చేటట్టు ఈ పప్పులన్నిటినీ మెదుపుకోవాలి. ఇలా చిన్న పలుకులుగా చేసుకోవటం వల్ల కుల్ఫీ మనకు తినేటప్పుడు పంటి కింద నలుగుతూ ఇంకా టేస్ట్ బాగుంటుందండి. అందుకే వీటిని చిన్న పలుకులుగా చేసుకోవాలి. పప్పులన్నీ కొద్దిగా మెదిగాయి కదా, ఇప్పుడు ఇలాచీల తొక్క తీసేసి ఓన్లీ గింజలను మాత్రమే తీసుకోవాలండి. మనకు కుల్ఫీలో మంచి టేస్ట్ ఇచ్చేవి ఈ ఇలాచీలేనండి. సో ఇలాచీల పొట్టు పైన తీసేసి గింజలు మాత్రమే తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని మరికొద్దిసేపు ఇలా మెదుపుకోండి. ఈ విధంగా మెదుపుకోవాలి. పలుకులుగా ఉండకూడదు, మరీ ఫైన్ పౌడర్లా అవ్వకూడదండి. చిన్న గింజల్లా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెదుపుకున్న పప్పులను మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలి. పప్పులన్నిటినీ వేసాక మరొకసారి మంచిగా కలుపుకొని ఎక్కడ మాడకుండా మధ్యలో కలుపుతూ ఇంకాస్త ఈ పాలు దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో చిటికెడు కుంకుమ పువ్వు రేకుల్ని వేసుకోండి. ఇది మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదండి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు ఈ పాలని మరొకసారి కలుపుకుందాం. మరుగుతున్న పాలల్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి. పౌడర్ వేయగానే మనకు ఉండలు కట్టుతుందండి. సో ఉండలు ఏమీ లేకుండా ఈ పాలల్లో మిల్క్ పౌడర్ కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్, కండెన్స్డ్ మిల్క్ లేకుండా కూడా ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వేస్తే టేస్ట్ బాగుంటుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు మనం వేసుకున్న కండెన్స్ మిల్క్ పాలల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. మనకు పాలు ఈ విధంగా చిక్కగా అవ్వాలి, అంతవరకు ఈ పాలను మరిగించుకోండి. మనకు పాలు ఈ విధంగా చిక్కగా దగ్గరగా అవ్వాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. పాల మిశ్రమం చల్లబడేలోపు స్టవ్ వెలిగించి స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వాటర్ని వేసి ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. మనకి ఈ బెల్లం మొత్తం కరిగిపోయి సిరప్లా రావాలండి. అంతవరకు మాడకుండా కలుపుకుంటూ ఈ సిరప్ వచ్చేంత వరకు దీన్ని మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న పాల మిశ్రమం తీసుకొని అందులో ఈ బెల్లం సిరప్ని వేసేసుకోవాలండి. ఈ బెల్లం సిరప్ ప్లేస్లో మీరు షుగర్ అయినా వాడుకోవచ్చు. షుగర్ అంత హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని నేను బెల్లం సిరప్ వేసుకొని ఈ బెల్లం సిరప్ ఈ పాలల్లో బాగా కలిసిపోయేటట్టు కలుపుకుంటున్నాను. అదే అండి, కుల్ఫీ మిశ్రమం మనకు రెడీ అయిపోయినట్టే అండి. పాల మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లలో కానీ లేదా గ్లాసులలో కానీ వేసుకోండి. నేను ఇక్కడ మట్కా కుల్ఫీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న మట్టి పాత్రను తీసుకొని అందులో ఈ కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసుకుంటున్నాను. మట్టి పాత్ర నిండా పోసిన తర్వాత పైనుంచి పిస్తా పలుకులతో గార్నిషింగ్ చేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లం సిరప్తో కూడా గార్నిషింగ్ చేసుకోండి. ఈ విధంగా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి అల్యూమినియం ఫాయిల్తో గట్టిగా దీన్ని ర్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ర్యాప్ చేసుకున్న తర్వాత దీనిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాలి.
పాట్లో వేసుకోగా నాకు ఇంకాస్త కుల్ఫీ పాలు మిగిలాయండి. దీన్ని నేను ఒక గ్లాస్లో వేసేసుకుంటున్నాను. ఈ గ్లాస్ నిండా వేసుకున్నాక ఈ గ్లాస్ని కూడా అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్కి చిన్నగా చాక్తో కాటు పెట్టుకొని దాని నుంచి ఐస్ క్రీమ్ స్టిక్స్ని గుచ్చుకోవాలి. గ్లాస్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అవర్స్ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి చూపిస్తున్నానండి. ముందుగా ఈ అల్యూమినియం ఫాయిల్ని తీసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎమ్మి పర్ఫెక్ట్ కుల్ఫీని. మనం కుల్ఫీని మౌల్స్లలో కాకుండా లేదా గ్లాసులలో కాకుండా ఇలా మట్టి పాత్రల్లో వేయటం వల్ల ఈ కుల్ఫీ టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. బయట మనకు మార్కెట్లో దొరికే కుల్ఫీ టేస్ట్ కన్నా ఈ కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈ సమ్మర్లో మీరు ట్రై చేయండి. మిగిలిన పాలను గ్లాస్లో వేసుకున్నాను కదా, సో మీకు ఆ కుల్ఫీని కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత ఎమ్మీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు ఆలస్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసేయండి.